వెల్కమ్ టు కింగ్ కిరాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. పరివర్తన్ స్కాలర్షిప్ అండి. ఈ యొక్క స్కాలర్షిప్ ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ చదివే వాళ్ళందరికీ ఈ యొక్క స్కాలర్షిప్ ఉపయోగపడుతుందండి. అంటే ఎవరైతే చదువుకుంటున్నారో వారందరికీ కూడా ఈ యొక్క స్కాలర్షిప్ అయితే ఉపయోగపడుతుంది. ఈ యొక్క స్కాలర్షిప్ లో మనకి 15,000 నుంచి 35,000 వరకు మనకి స్కాలర్షిప్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క స్కాలర్షిప్ కి చివరి తేదీ డిసెంబర్ 31. అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన నిబంధనలు ఏంటి, ఈ యొక్క పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీకు ఎలాంటి వీడియోస్ మరిన్ని రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. పరివర్తన్ స్కాలర్షిప్ అనేది హెచ్డిఎఫ్సి యొక్క సామాజిక బాధ్యత కార్యక్రమం. పరివర్తనలో భాగంగా ఎడ్యుకేషన్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క స్కాలర్షిప్ అయితే రన్ అవుతా ఉంది. ఆర్థికంగా వెనుకబడిన మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు వ్యక్తిగత లేదా కుటుంబ ఆర్థిక సంక్షోభాల కారణంగా చదువు మానేయకుండా వారికి ఆర్థిక సహాయం అందించడమే ఈ యొక్క స్కాలర్షిప్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి. అయితే ఈ యొక్క స్కాలర్షిప్ లో బెనిఫిట్స్ ఏ రకంగా ఉంటాయంటే, ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు చదివే పిల్లలకైతే 15,000 రూపాయలు స్కాలర్షిప్ అయితే రావడం జరుగుతుంది. అదే 7th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు, మరియు డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ ఎవరైతే చదువుతున్నారో వీరికి 18,000 రూపాయలు స్కాలర్షిప్ అయితే రావడం జరుగుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఎవరైతే డిగ్రీ చదువుతా ఉన్నారో వారికేమో 30,000 వరకు స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే బీటెక్ ఇలాంటి టెక్నికల్ కోర్సెస్ ఎవరైతే చదువుతున్నారో వారికి 50,000 రూపాయల వరకు రావడం జరుగుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ ఎవరైతే చదువుతా ఉన్నారో వారికి 35,000 నుంచి 75,000 వరకు స్కాలర్షిప్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ రకంగా అమౌంట్ అయితే ఉందండి. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి ఈ యొక్క స్కాలర్షిప్ అయితే వస్తుంది. కాబట్టి మీకు తెలిసిన ప్రతి ఒక్క విద్యార్థికి ఈ యొక్క వీడియోని పంపించండి. వారందరూ ఈ యొక్క స్కాలర్షిప్ కు అప్లై చేసుకుని వచ్చేయండి. స్కాలర్షిప్ కానీ వస్తే వారందరికీ చదువుకోవడానికి ఎంతో కొంత ఆర్థిక తోడ్పాటు అయితే కనిపిస్తుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న వాట్సాప్ గ్రూపులు అన్నింటిలో కూడా మన యొక్క వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే దీని గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది ఎవరు స్పాన్సర్ చేస్తున్నారంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారైతే ఈ యొక్క స్కాలర్షిప్ ని స్పాన్సర్ చేస్తున్నారండి. ఇందులో ఎవరు అర్హులంటే, ఇంతకు ముందే చెప్పినాను, ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు చదువుకున్న వారందరూ అర్హులే. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ, 10th క్లాసు, పాలిటెక్నిక్, బీటెక్ అందరూ కూడా ఈ యొక్క స్కాలర్షిప్ కి ఎలిజిబులే. ఈ యొక్క స్కాలర్షిప్ కి అర్హత సాధించాలంటే గత సంవత్సరం చదివిన చదువులో 55% సాధించాలి. అంటే ఫర్ సపోజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాడి స్కాలర్షిప్ కి అర్హత సంపాదించాలంటే 10th క్లాస్ లో వాడికి 55% ఆఫ్ మార్కులు వచ్చి ఉండాలి. అంతేకాకుండా మీ యొక్క కుటుంబ ఆదాయం 2.5 లక్షల కన్నా ఎక్కువ ఉండకూడదు. అయితే ఈ యొక్క స్కాలర్షిప్ లో ప్రాధాన్యత ఎవరికి ఇస్తారంటే, గత 3 ఏళ్లలో వ్యక్తిగత లేదా కుటుంబ సంక్షోభానికి ఎదుర్కొని చదువు కొనసాగించడానికి ఇబ్బంది పడుతున్న వారికి ఈ యొక్క ప్రాధాన్యత అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క స్కాలర్షిప్ లో వారి యొక్క అర్హతను బట్టి 15,000 నుంచి 75,000 వరకు స్కాలర్షిప్ అయితే రావడం అయితే జరుగుతుందండి. అయితే ఈ యొక్క దరఖాస్తు ఏ రకంగా చేసుకోవాలంటే, దరఖాస్తు అనేది ఆన్లైన్ లో చేసుకునేది జరుగుతుందండి. ఈ ఆన్లైన్ యొక్క సైట్ బుడ్డి ఫర్ స్టడీ అని చెప్పేసి ఒక సైట్ అనేది ఉంటుంది. లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సైట్ లోకి వెళ్ళి ఈసీఎస్ఎస్ వెబ్సైట్ లోకి వెళ్తే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవడం జరుగుతుందండి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడితో కానీ లేదా మీ యొక్క మొబైల్ నెంబర్తో కానీ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత అక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ క్లాస్ అవుతున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరు చదివిన యొక్క గత చదువు యొక్క మార్క్ లిస్టు, మరియు మీ యొక్క ఆధార్ కార్డ్ జెరాక్స్, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ జెరాక్స్, మరియు మీరు ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న స్కూల్ యొక్క ఫీజు రిసిప్ట్, ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇలా ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వమని చెప్తుంది. బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే, అంటే చాలా మంది అప్లై చేస్తారండి, ఇందులో ఒకవేళ కానీ మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు మీ యొక్క బ్యాంక్ లోకి ఈ యొక్క స్కాలర్షిప్ అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి చదువుకునే ప్రతి ఒక్కరికి ఈ యొక్క స్కాలర్షిప్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు తెలిసిన వారందరికీ మన యొక్క వీడియోని వాట్సాప్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.